వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. అమ్మ బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన నటి అనతి కాలంలోనే సహజ నటిగా గుర్తింపు పొందారు. సుమారు 1000కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆమెది. తానే మన నిర్మలమ్మ గారు. ఆమె 1926 కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. మొదట్లో అనేక నాటకాలలో నటించారు. ఆమె నటించిన నాటకాలన్నిటికీ విశేష ఆదరణ లభించింది. తనకు 19 ఏళ్ల వయసులో కళాహృదయం, సృజనాత్మకత ఉన్నటువంటి జీవి కృష్ణారావుతో వివాహం జరిగింది. అప్పటి నుండి ఇద్దరూ కలిసి అనేక నాటకాలు ప్రదర్శించేవారు. సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటే, నాటకాలపై ఉన్న ఆసక్తి ఆమెను సినిమాల వైపు తీసుకువెళ్ళింది. నిర్మలమ్మ ఆడపెత్తనం సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉందట. కానీ అది కుదరక ఆమె గరుడ గర్వభంగం సినిమాలో మొదటిసారిగా నటించింది. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. తనకు 16 ఏళ్ల వయసులో 1943లో ఈ సినిమాలో సత్యభామకు చెలికత్తె పాత్రలో తొలిసారిగా నటించారు. ఈ చిత్రం 4-5 సన్నివేశాలలో మెప్పించింది. ఈ చిత్రానికి నెలకు 40 రూపాయల జీతం అందుకున్నారు నిర్మలమ్మ గారు. తనకన్నా వయసులో పెద్దవారైన నందమూరి తారక రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎగిరే పావురమ, శంకరాభరణం, యమగోళ, 16 ఏళ్ల వయసు, మావి చిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం, సుందరకాండ, స్నేహం కోసం, ఆఖరి పోరాటం తదితర చిత్రాలలో ఆమె నటించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వహించిన అన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు. నిర్మల ఆర్ట్స్ బ్యానర్ను నిర్మించి రాజేంద్ర ప్రసాద్తో చలాకీ మొగుడు చేదస్త పెళ్ళాం సినిమాను నిర్మించారు. మయూరి, సీతారామరాజు చిత్రాలకు నంది అవార్డులను దక్కించుకున్నారు. వయసు మీద పడటంతో అనేక అనారోగ్య కారణాలతో నటన విరమించుకున్నారు. చిరంజీవి నటించిన స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించడం మానేశారు. ఎస్వి కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమె చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంలో నటించడానికి ఒప్పించారు. ఇదే ఆమె ఆఖరి చిత్రం. సినిమాల నుండి విరమించుకున్న 9 సంవత్సరాల తర్వాత 2009 ఫిబ్రవరి 19న హైదరాబాద్లో కన్నుమూశారు. నిర్మలమ్మ చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.